సువర్ణ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం ఇచ్చాపురం నియోజకవర్గానికి వచ్చాం. ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉమ్మడి కుటుంబ అభ్యర్థి అయిన బెందాలం అశోక్ గారి స్వగృహానికి అయితే మనం ప్రస్తుతం చేరుకున్నాం. ఇప్పుడు మనతో పాటు అశోక్ గారి సతీమణి నీలోత్పల మేడం గారు మనతో ఉన్నారు. ఆవిడ మాటల్లో మనం అశోక్ గారి ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలు ఆయనకి ఏ విధంగా ఆదరిస్తున్నారనే విషయాలని మనం అడిగి తెలుసుకుందాం. మేడం గారు నమస్తే. ప్రస్తుతం చూసుకుంటే ఇచ్చాపురం నియోజకవర్గంలో బెందాలం అశోక్ అనే వ్యక్తి ఈరోజు ప్రజలు గుండెల్లో గుడి కట్టి దేవుడిగా పూజించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన 2014, 2019 2 సార్లు గెలిచారు. ఇప్పుడు మూడోసారి కూడా ఆయన అభ్యర్థిగా నిలబడ్డారు. హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా నియోజకవర్గంలో హ్యాట్రిక్ అయితే ఈసారి ఖచ్చితంగా మంచి మెజారిటీతో మేము హ్యాట్రిక్ కొడతామండి. అందులో ఎటువంటి సందేహం లేదు. పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మాకు ఇంత ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి మొత్తం రాష్ట్రం మీదే ఇచ్చాపురం నియోజకవర్గం అనేది ఈశాన్యమూల ఉండే ప్రాంతం. అక్కడి నుంచే విజయం మొదలవుతుంది. మేము ఇక్కడి నుంచి విజయం స్టార్ట్ చేసి రాష్ట్రం మొత్తం మీద మంచి మెజారిటీతో మన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎంగా చూసే అవకాశం అయితే త్వరలో రానుంది. అది సువర్ణ అవకాశంగా మేమైతే భావిస్తున్నాం. ఇచ్చాపురం నియోజకవర్గానే ఉద్దాన ప్రాంతం అనేది స్పష్టంగా రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఉద్దాన ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి ఉంది. ఈ నేపథ్యంలో గత 10 సంవత్సరాల్లో అశోక్ గారు చేసిన సేవలు కానీ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడా ప్రజలు కూడా చాలా ఆదరణ చూపించారు. ఈ నేపథ్యం చూసుకుంటే ఇటువైపు ఇప్పుడు విజయ వైసీపీ తరపున నిలబడ్డారు. ఆమె ఒక స్త్రీ. ఈ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా బెందాలం అశోక్ అనే వ్యక్తిని అతనితో పాటు టీడీపీ కంచుకొట్టను కూడా బద్దలు కొడతామనే మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఆ మాటల పట్ల మీ కామెంట్ ఏంటి? కంచుకోటని బద్దలు కొట్టడం అనేది అంత ఈజీ కాదండి. కంచుకోటని బద్దలు కొట్టే అవకాశం అయితే ఇప్పటి వరకు ఎవరికి రాదు. ఎందుకంటే మనం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేటప్పుడు 2014 నుంచి 2019 వరకు ఇచ్చాపురానికి అవసరమైనటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా నియోజకవర్గంలో ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, అవి దీర్ఘకాలమైనటువంటి సమస్యల్ని ఏ రకంగా పరిష్కరించాలి అనేది మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు మనం అధికారంలో ఉండేటప్పుడు మనకి నియోజకవర్గానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి అన్ని రకాలైనటువంటి అభివృద్ధి, రోడ్లు అయితేనేమి, అలానే బ్రిడ్జిలు, అలానే హాస్పిటల్స్, డయాలసిస్ సెంటర్స్, తితిలి నష్టపరిహారము, అలానే తితిలిలో నష్టపోయినటువంటి కొబ్బరి మొక్కలు అన్నింటినీ కూడా గవర్నమెంట్ త్రూగా మనం ఉద్దాన ప్రజలకు ఇవ్వడం జరిగింది. మనం చేసే మేలు ఈ ఉద్దాన ప్రాంత ప్రజలైతే ఎప్పటికీ మర్చిపోరు. అలానే మనం అభివృద్ధి చేసి మేము ఇది చేశాము మీరు నమ్మండి అని వాళ్ళని మేము నమ్మించాము. వాళ్ళకి మా మీద ఒక నమ్మకం కలిగిన తర్వాతే ప్రజలు మమ్మల్ని ఆదరించడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో ఇక్కడ మన నియోజకవర్గంలో మనల్ని ఢీకొట్టడానికని అనేక రకాలైనటువంటి పదవులు ఇవ్వడం జరిగింది. పదవులైతే పేరుకు మాత్రమే పదవులు, కానీ వాళ్ళు ఎటువంటి నిధులు తెచ్చి నియోజకవర్గంలో పెట్టలేదు. అలానే ఏ రకమైనటువంటి అభివృద్ధి కూడా వాళ్ళెవ్వరూ నియోజకవర్గంలో చూపించలేదు. పదవులు అయితే చాలా ఉన్నాయి. ప్రతి పదవికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని పెట్టారు. కాకపోతే పదవి అనేది కేవలం వాళ్ళ యొక్క స్వతహా వినియోగానికే, కానీ ప్రజలకు మేలు చేసే పదవి అందులో ఏదీ లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి అనేది చేయకపోతే ఇచ్చాపురం నియోజకవర్గంలో నిలదొక్కుకోవడం అనేది చాలా కష్టం. ప్రజలకి ఒక రకమైనటువంటి నమ్మకం కలిగించాలి. మీరు ఎవరైతే వైసీపీ అభ్యర్థి ఇప్పుడు కంచుకోటను బదలు కొడతారు అన్నారో వాళ్ళు గతంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని 15 రోజుల్లో ఇదే నియోజకవర్గంలో ప్రజల్లో 15 రోజుల్లో ప్రచారం చేసి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. వేరే అవకాశాన్ని చూసుకొని పార్టీకి కానీ, పార్టీ నాయకులకు కానీ, పార్టీ కార్యకర్తలకు కానీ ఒక మాట కూడా చెప్పకుండా పార్టీని వీడి వెళ్ళిపోవడం జరిగింది. ఒకసారి పార్టీని మోసం చేసి పార్టీని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు వాళ్ళని మళ్ళీ నమ్మే అవకాశం అయితే లేదండి. నమ్మరు కూడా. ఒకసారి పార్టీని మోసం చేసి పార్టీని మధ్యలో వదిలి వెళ్ళిపోయే వాళ్ళని మళ్ళీ ప్రజలు ఎలా నమ్ముతారు? మీరు ఏ రకమైన రేపొద్దున్న మీకు అవకాశం ఇచ్చి గెలిపించినా మీరు వాళ్ళతో ఉంటారనేది వాళ్ళ గ్యారంటీ లేదు. అలాంటప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? మీరే ఆలోచించండి.
ఒకసారి మనం ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయామంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ తిరిగి రాబెట్టుకోలేము. కాబట్టి ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ ఇచ్చాపురం కంచుకోట, దాన్ని బద్దలగొట్టే అవకాశం ఏ ఒక్కరికి రాదు, ఎప్పటికీ రాదు. ఇది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు చూసుకుంటే నవరత్నాల పేరిట ప్రజల వద్దకు పాలన అంటూ ప్రజల చెంతకే మేము అన్ని అభివృద్ధి కార్యక్రమాల సంక్షేమ పథకాలు మేము అందజేసాం, మళ్ళీ మాకు అది గెలుపునిస్తుందనే మాట అయితే వైసీపీ తరఫున వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6తో కొంత జోష్ను పార్టీలో కానీ ప్రజల్లో కానీ ఒక జోష్ను నింపారు. ఆ పథకాల పట్ల మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఎంతసేపు బటన్ నొక్కాము, డబ్బులు పడ్డాయి, బటన్ నొక్కాము, డబ్బులు ఇచ్చాము, సంక్షేమం ఇచ్చాము అని చెప్పుకోవడం జరిగింది. అయితే సూపర్ 6ని తీసుకొని నేను ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు గతంలో డ్వాక్రా మహిళలు ప్రతి ఒక్క మహిళ 20,000 రూపాయలు అందుకోవడం జరిగింది. అయితే ఈ చేయూత అనేది ఎంతమందికి అందింది అని అడిగేటప్పుడు అందులో ఒక 100 మంది మహిళలు ఉపాధిలో కనిపించేటప్పుడు అందులో 20 మంది మాత్రమే మాకు జగనన్న చేయూత అందింది. అయితే సంక్షేమం మరి ఎవరికి అందిస్తున్నట్టు? ఇంకా చాలా మంది వృద్ధులు, వికలాంగులకి పింఛన్లు రావట్లేదు. మరి సంక్షేమ ప్రభుత్వంలో ఇంకా పింఛన్లు రాకుండా ఇంకా వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు అంటే మరి ఏ రకమైనటువంటి సంక్షేమం అందిస్తుంది వైసీపీ ప్రభుత్వం? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. చెప్పేటప్పుడు ఏమంటారు, గతంలో మేము బటన్ నొక్కాము, డబ్బులు ఇచ్చాము. నేను ఇంటింటికి వెళ్ళేటప్పుడు ఒక ఇంటి దగ్గర నాకు ఒక సమస్య ఎదురైంది. అది ఎలా అంటే వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు రేకులింట్లో ఉన్నారు. రేకులింట్లో ఉంటూ వాళ్ళకి సచివాలయం నుంచి ఒక పేపర్ వచ్చింది, మీరు జగన్ ప్రభుత్వం నుంచి 3,75,000 రూపాయలు లబ్ధి పొందారు అని. అమ్మా మీకు వచ్చాయా? అమ్మా మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. మరి ఈ కాగితం ఏంటి? వాలంటీర్ తీసుకొచ్చి ఇచ్చారు. వాలంటీర్ని అడిగాము. ఎక్కడి నుంచి? సచివాలయం వాళ్ళు ఇమ్మన్నారు. సచివాలయం వాళ్ళని అడిగారా అంటే మాకు తెలీదు, కాగితం వచ్చింది మీకు ఇచ్చేసాం. ఆ కాగితం కూడా ఆ కుటుంబానికి అందించడానికి ఆ లోకల్లో ఉండే సిబ్బంది 5,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అంటే ఎంత పెద్ద స్కామ్ అంటే ఈ 3,75,000 రూపాయలు ఎవరి అకౌంట్కి వెళ్ళాయి? ఆ కుటుంబానికి అందలేదు. పేపర్ మీద జగన్ ప్రభుత్వం నుంచి మీకు 3,75,000 రూపాయలు అందిందని చెప్తున్నారు. అయితే సంక్షేమం ఎవరికి అందినట్టు? పేదలకు అందినట్ట, పెత్తందారులకు అందినట్ట? ఒక్కసారి ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఈ గత 5 సంవత్సరాల్లో జరిగే మోసాలు కానీ, అరాచకాలు కానీ, లేదా ఈ రకమైనటువంటి అమరావతి అనే రాజధాని లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, ఎటువంటి అభివృద్ధి లేదు, సంక్షేమం అయితే శూన్యం, అభివృద్ధి కూడా శూన్యం. ఏ ఒక్క గ్రూప్ కూడా, ఏ ఒక్క అధికార యంత్రాంగం కానీ, ఏ ఒక్కరు కూడా సంతృప్తిగా అయితే ఈ ప్రభుత్వంలో లేరు. కాబట్టి ఖచ్చితంగా ఈ జగన్ని గద్దెదించి మంచి ప్రభుత్వం మళ్ళీ కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు పెద్ద ఎత్తున ఆకాంక్షిస్తున్నారు. అదే అమలు చేస్తారని నేనైతే నమ్ముతున్నాను. మరి చివరిగా చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు మీరు, అటువైపు జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు. ఇద్దరు పాలనల మధ్యన ఉన్న తేడా ఏమని గమనించారు? అనుభవం ఉండే వ్యక్తికి, ఒక్క అవకాశం ఇమ్మనే వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉందండి. మనం ఒక్కసారి గత 5 సంవత్సరాలని చూసుకుంటే మనకి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని అందించే ఒక నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? 24 గంటలు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు అన్నింటినీ తాకట్టు పెట్టి, ప్రజల భూములను కూడా తీసుకొని వాటిని తాకట్టు పెట్టి దాని నుంచి వచ్చే డబ్బుల్ని సంక్షేమంగా అందిస్తున్నారు. ఒక్కసారి పాలనా వ్యత్యాసం చూసుకుంటే ఎవరైతే సంపదను సృష్టించి దాంతో సంక్షేమం అందిస్తారో వాళ్లే సరైన నాయకులు. దానికి నిదర్శనం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం ఉన్న వాటిని అమ్మి ఎటువంటి అభివృద్ధి చూపించక, ప్రజలకి ఉపాధి లేక ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ప్రజల మధ్యలో సృష్టించి ఈ అనవసరమైనటువంటి భూ సర్వేలని, అనవసరమైనటువంటి ఈ ఉపాధి కల్పన ఏర్పాటు చేస్తామని చెప్పి బటన్ నొక్కుతున్నామని, డబ్బులు ఇస్తున్నామని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి మంచిది కాదు. ఆ విషయం మరోసారి ప్రజలు ఆయనకి అర్థమయ్యేలా చెప్తారు. ఆయన అడిగేది ఒక్క ఛాన్సే. ఆల్రెడీ ప్రజలు ఆ ఒక్క ఛాన్స్ ఆయనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో ఆయనని గద్దెదించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు. ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు. రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఉంటారని నా నమ్మకం.
చివరిగా మీ నియోజకవర్గం ప్రజలకు మీరు ఓటర్లని ఏ విధంగా విజ్ఞప్తి చేస్తారు? నియోజకవర్గ ప్రజలందరికీ నా వైపు నుంచి ఒకటే విజ్ఞప్తి అండి. రాబోయే 5వ నెల 13వ తారీఖున ఎలక్షన్ జరగబోతుంది. ఈ ఎలక్షన్లో ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి. 2 కూడా సైకిల్ గుర్తు మీద వేసి మంచి మెజారిటీతో ఇచ్చాపురం నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి బెందాలం అశోక్ గారిని, అలాగే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని గెలిపించి మరోసారి ఇచ్చాపురం నియోజకవర్గం ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట అని ప్రజలందరూ నిరూపిస్తారని నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను.